నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేడు లక్ష్మి. ప్రపంచ ఇంధన సరఫరాకు ఎంతో కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద మరోసారి హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇరాన్ సైనిక చర్యలను అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా భీకర దాడులకు పాల్పడింది. అర్ధరాత్రి సమయంలో కీలక స్థావరాలపై డ్రోన్లతో విరుచుకుపడింది. అగ్రరాజ్యం అనూహ్య దాడులతో అంతర్జాతీయంగా మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అగ్రదేశం అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రీసెంట్ గా హార్మూజ్ జలసంధికి సమీపంలో ఉన్న ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. బందర్ అబ్బాస్ పోర్టుపై డ్రోన్లతో విరుచుకుపడింది. దీనికి ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన 4 వన్-వే అటాక్ డ్రోన్లను అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు గాలిలోనే అడ్డుకుని ధ్వంసం చేశాయని తెలుస్తోంది. అనంతరం ఇరాన్లోని బందర్ అబ్బాస్ నౌకాశ్రయ సమీపంలో ఉన్న ఒక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ పై అమెరికా మిస్సైల్ దాడులు చేసింది. అయితే ఇక ఈ దాడులు కేవలం ఆత్మరక్షణ కోసమే చేస్తున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. బందర్ అబ్బాస్ సమీపంలోని ఆ కేంద్రం నుంచి అమెరికా నౌకల డ్రోన్లను ప్రయోగించడానికి ఇరాన్ ప్లాన్ చేస్తోందని చెబుతోంది. ఆ ప్రాంతం గుండా ప్రయాణించే తమ వాణిజ్య నౌకలకు అమెరికా సైనిక బలగాలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ డిఫెన్సివ్ స్ట్రైక్ నిర్వహించినట్లు స్పష్టం చేసింది. బందర్ అబ్బాస్ తూర్పు ప్రాంతంలో 5వ డ్రోన్ ను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న ఇరాన్ గ్రౌండ్ ఫెసిలిటీయే టార్గెట్ గా ఎంటర్ స్ట్రైక్ జరిగినట్లు సమాచారం. ఇక ఈ దాడులు జరుగుతున్న సమయంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ప్రీ ఫాలో ఉందన్న ఆయన అక్కడ ద్రవ్యోల్బణం 250% చేరుకుందని అన్నారు. ఇరాన్ ప్రస్తుతం చాలా బలహీనమైన స్థితిలో ఉందని, కాబట్టి వాళ్లు శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాదు చర్చల పేరుతో ఇరాన్ చేస్తున్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. ఈ నేపథ్యంలోనే హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను నియంత్రించడానికి ఓమన్, ఇరాన్ మధ్య డీల్ సెట్ అయిందనే వార్తలను సైతం వైట్ హౌస్ తోసిపుచ్చేసింది. అలాంటి మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదీ లేదని, అది కేవలం కల్పితమని తేల్చిచెప్పింది. ఇదే సమయంలో హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ జలమార్గం అన్న ట్రంప్ దానిపై ఏ ఒక్క దేశం నియంత్రణను అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంచితే హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు చాలా కీలకం. అందుకే ఇక్కడ ఏ చిన్నపాటి ఉద్రిక్తత ఏర్పడినా అది ప్రపంచ దేశాల్లోని ముడి చమురు ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. గత 3 నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు ఇంధన సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్, అమెరికా మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ దాని ప్రభావం అంతగా కనిపించడం లేదు. ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ దాడులు మరింత తీవ్రతరం కావడం ప్రపంచ దేశాలకు గుబులు పుట్టిస్తోంది.